అందిన వార్త ఎయిర్టెల్, జియో, విఐ వాడుతున్న వారికి సరికొత్త తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అనమాట. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోయి మొబైల్ యూజర్లో అధిక మంది నెలవారీ త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్లు ఎక్కువగా చేసుకుంటారు నెల. సో అయితే ప్రతి నెల సగటు దాదాపు ₹300 చెల్లిస్తారనుకుంటే అది ఏడాది పూర్తి అయ్యేసరికి 3600 అవుతుంది. అంటే దాదాపు ప్రముఖ టెలికాం సంస్థ ఒకటి ఎయిర్టెల్ కావచ్చు, జిఐ, వడాఫోన్ అంతకంటే తక్కువ వార్షిక ప్లాన్ కూడా అందిస్తుంది. ఈ మూడు నెట్వర్క్లోని చౌకైన వారిగా వార్షిక ప్లాన్ ఏవి ఉన్నాయి, ప్రయోజనాలు ఎలా పొందాలి, ఇందుకు సంబంధించి బెటర్ ఆప్షన్, చీపెస్ట్ వార్షిక ప్లాన్లు ఏ నెట్వర్క్లో దొరుకుతుంది, ఈ కథనాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. జియో వార్షిక ప్లాన్ చూసుకున్నట్లయితే జియో అనేది తన యూజర్ల కోసం ఆల్రౌండర్ వార్షిక ప్లాన్ అందుబాటులో వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ₹3,599 పెట్టింది. ₹1 తక్కువ ₹3,600 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, యూజర్లు పొందవచ్చు అని చెప్తున్నారు. ఈ ప్లాన్ ద్వారా వచ్చేసి రోజుకు 2.5 GB డేటా, అపరిమితమైన కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. అలాగే ఫ్రీ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా యాప్స్ కూడా ఫ్రీగా యాక్సెస్ అనేది పొందవచ్చు అనమాట. ప్రతి నెల రీఛార్జ్ కోసం ₹300-350 చెల్లించే వారికి ఈ ప్లాన్ ఏడాది పాటు మెరుగైన ప్రయోజనాలు కూడా అందించబోతున్నారు. ఎయిర్టెల్ చౌకైన వార్షిక ప్లాన్ అనేది ఇందులో 365 రోజుల పాటు సిమ్ యాక్టివ్గా ఉంచుకునేందుకు ఎయిర్టెల్ 1849 వార్షిక ప్లాన్ అనేది తీసుకొచ్చింది. దీని ప్రకారం నెలకు ₹154 మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి ఇందులో ఏడాదికి అపరిమిత కాల్స్, 3600 మెసేజ్లు కూడా వస్తాయి. ఇక సిమ్ యాక్టివ్ ప్లాన్ కాబట్టి రోజువారీ డేటా కూడా ఉండదు. ఇల్లు కార్యాలయాల్లో వైఫై ఉన్న వారికి మొబైల్ ఇంటర్నెట్ పెద్దగా అవసరం లేని వారు కూడా బెస్ట్ చాయిస్ అని నిలబడి ఈ ప్లాన్ బెస్ట్ ప్రయోజనాలు అయితే కలబోతుంది అని చెప్తున్నారు. ఇక వడాఫోన్ ఏదైతే ఉన్నాయో వినియోగదారులకు అవసరమైనటువంటి బట్టి విఐ కావచ్చు బడ్జెట్లో రకరకాల వార్షిక ప్లాన్లు లాంచ్ చేసింది. అందులో భాగంగా ఒకటి 1189 ప్లాను. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికి 50 GB డేటా లభిస్తుంది. పెద్దగా డేటా అవసరం లేకుంటే పరిమితి. అయితే ఇప్పుడు ట్రాయ్ కూడా చెప్పేసింది ప్రతి నెల కూడా మనకు డేటా అవసరం లేకున్నా, SMS అవసరం లేకున్నా ఇలాంటి వారు కూడా ఎక్కువ రీఛార్జ్ పైసలు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన ట్రాయ్కి ఇలాగ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. త్వరలోనే సపరేట్ ప్లాన్లు కూడా ఇవ్వాలనే విధంగా అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా అప్డేట్స్ అయితే తాజాగా ఇటీవల కాలంలో రావడం జరిగింది. మొత్తానికి ఇవి తక్కువగా ఉన్నటువంటి ప్లాను. మీకు ఇష్టం ఒకవేళ ఇందులో సరిపోయిన ప్లాన్ తీసుకొని మనం ఎంపిక చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతం. ఇక బిఎస్ఎన్ఎల్ కూడా దీనికంటే తక్కువ ఉంటుంది, కాకపోతే సిగ్నల్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు. మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం మనకు డేటాకు సంబంధించి, అదేవిధంగా తక్కువ రీఛార్జ్ ప్లాన్లు